మార్కాపురం జిల్లా ఇడుపూరు గ్రామంలో సంకుల మల్లయ్య అనే వ్యక్తి ఈ నెల 20న హత్యకు గురయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్, ఉమ్మడి ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షులు కొక్కిరాల సంజీవ కుమార్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు, పలువురు మార్కాపురం కాపు సంఘం నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మార్కాపురం జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా కాపు సంఘం నాయకులు సమావేశమయ్యారు. సంకుల మల్లయ్య హత్యపై సమగ్ర విచారణ జరపాలని, కుట్రదారులను సహకరించిన వారిపై చర్యలను తీసుకోవాలని, నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కుట్రదారులకు సహకరించిన స్టేషన్ సిబ్బందిపై చర్యలను తీసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన నేను చంద్ర జనార్దన్, అదేవిధంగా ఒంగోలు ఉమ్మడి జిల్లా కాపు సంఘం అధ్యక్షులు సంజీవ్ కుమార్ గారు, మన కాపు సంఘం జిల్లా నాయకులు, అదేవిధంగా మార్కాపురం మండల నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ కలవటం జరిగింది. మార్కాపురం మండలం ఇడుపూరుకు చెందిన జన సైనికుడు సంకుల మల్లయ్య గారిని హత్య చేయటం జరిగింది. దీనికి సంబంధించిన అంశంలో రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన మల్లయ్య గారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ మల్లయ్య గారి మృతికి సంతాపం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మల్లయ్య గారిని హత్య చేయటం, అదేవిధంగా స్టేషన్కి సంబంధించిన అధికార యంత్రాంగం ఎవరైతే హత్య చేశారో వారికి సంబంధించిన అంశంలో కొంత ఈ ప్రక్రియలో అవతల వైపు కొమ్ము కాసినట్టుగా, అదేవిధంగా హెచ్చరికలు చేసినట్టుగా కూడా కుటుంబ సభ్యులు సాక్ష్యాధారాలతో సహా చెప్తున్న నేపథ్యం మనం ఈరోజు చూసాం. సోదరులు మల్లయ్య గారిని హత్య చేయటం, అదేవిధంగా గతంలో అనేక మార్లు వారిని బెదిరించిన నేపథ్యం, ఆడియోలు కూడా బయటకు వచ్చిన నేపథ్యం ఉంది. ఎవరైతే అనుమానితులుగా ఆరోపిస్తూ ఉన్నారో కుటుంబం కానీ, వారి స్నేహితులు కానీ, మల్లయ్య గారి స్నేహితులు కానీ, దీనికి సంబంధించిన అంశంలో ఫలానా వాళ్ళు చంపారు దీనికి సంబంధించి, అదేవిధంగా వారికి అధికార మద్దతు కానీ, లేదా రాజకీయ మద్దతు కానీ, ఇతరుల మద్దతు కానీ ఉందో వారందరి మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మార్కాపురం జిల్లా ఎస్పీ గారికి సవివరంగా చెప్తా ఉన్నాం రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన, అదేవిధంగా ఉమ్మడి ఒంగోలు జిల్లా కాపు సంఘం పక్షాన. ఈరోజు మా కుటుంబ సభ్యుడు, బలిజ కుటుంబ సభ్యుడు మల్లయ్య గారిని హతమార్చడం జరిగింది. పూర్తి స్థాయి పోలీసు విచారణని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విచారణ పూర్తి స్థాయిలో జరిపి ఎవరైతే హత్య చేశారని భావిస్తూ ఉన్నారో వారికి మద్దతు తెలిపిన వారెవరు, వారితో పాటు వారి అనుచరులుగా ఈ కిరాయి హత్యని అనుచరులు చేశారా, లేదా వారు కిరాయి మాట్లాడుకుని కిరాయి మూగతో చేయించారనేది నిగ్గుదేల్చాల్సిన అవసరం జిల్లా ఎస్పీ గారికి ఉంది. అదేవిధంగా ఏదైతే మల్లయ్య గారికి వేధింపుల కార్యక్రమం గత కొన్ని రోజులుగా పోలీస్ స్టేషన్ నుంచి కొనసాగిందో దాని వెనక గల కారణాలని తప్పనిసరిగా విచారణ జరిపించి ఆ స్టేషన్కి సంబంధించిన అంశంలో
మల్లయ్య గారిని వేధించిన వారి మీద ముందుగా సస్పెన్షన్ చేయాలి. విచారణ అధికారిగా ఆ స్టేషన్కి సంబంధించిన అధికారులు కాకుండా ఇతర అధికారుల ద్వారా మల్లయ్య గారి హత్య మీద విచారణ జరిపించాలని చెప్పి జిల్లా ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా మల్లయ్య గారి మరణంలో ఎవరైతే హత్య చేశారని భావిస్తా ఉన్నామో వారందరినీ, ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు, అదే కాకుండా వారి యొక్క అనుచరులను కూడా తప్పనిసరిగా అరెస్ట్ చేయాలి. వారికి మద్దతు తెలిపిన వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, సహకరించిన స్టేషన్ సిబ్బంది మీద కూడా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మార్కాపురం జిల్లాలో మార్కాపురం మండలంలో ఈ మల్లయ్య గారి మీద జరిగిన దమనకాండ, మల్లయ్య గారిని హతమార్చడాన్ని రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబానికి న్యాయం చేసే విధంగా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.